ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ న్యూస్ కనబడతా ఉంది. అగ్రవర్ణాలకే అగ్రతాంబూలం హైకోర్టు జడ్జిల నామినీలో ఓబీసీలకు దోకా. మహిళలు ఎస్సీ ఎస్టీ జడ్జిల సిఫారసులోనూ అదే పరిస్థితి. ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి సుప్రీం కొలీజియం సిఫారసులు. 4 ఏళ్లలో 32 మంది బీసీలకే న్యాయమూర్తులుగా అవకాశం. జడ్జిల బంధువులకు న్యాయమూర్తులుగా ఛాన్స్. 221 మంది జడ్జిల్లో 124 మంది అప్పర్ క్యాస్ట్ వల్లే నియామకం అంటూ చూస్తున్నాం. దాదాపు 221 మంది జడ్జిలు ఉన్నారు కదా. 221 మంది జడ్జిలు అంటే ఫర్ సపోజ్ 10% వేసుకున్నా కానీ 22-23 మంది ఉండాలి. సరే 20% వేసుకోండి, 20-25% వేసుకోండి. వేసుకుంటే 50 మంది ఉండాలి. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? 122 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఈ 100లో ఎంతమంది జడ్జిలు ఏ సామాజిక వర్గం నుంచి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ కొలీజియం అనేటువంటి దీని ద్వారా చాలా రకాల నష్టాలు ఉన్నాయనేది మనం ఎప్పటి నుంచో కూడా చెప్తాను. ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరికైతే న్యాయమూర్తులుగా హైకోర్టు జడ్జిగా నియమింపబడతారో వాళ్ళ బంధువులకు, వాళ్ళ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. బంధుమిత్రులే అనుకోండి వాళ్ళకి అవకాశాలు వస్తే తప్ప వేరే వాళ్ళకు అవకాశాలు రానియరు. రెండోది, ఇక్కడ సామాజిక కోణంలో చూసినట్లయితే ప్రతిసారి కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఏ విధంగా వాళ్ళకు అవకాశాలు రావడం లేదో చూస్తున్నాం. ఈ కొలీజియం సిఫారసు ద్వారా కేవలం బంధుమిత్రులకు మాత్రమే, లేకపోతే అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకే ఈరోజు న్యాయమూర్తులుగా అవకాశాలు వస్తున్నాయనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది మిత్రులారా. సో ఈ కొలీజియం అనేది ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు ఒక కలంకం లాంటిదని చెప్పొచ్చు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, పొలిటికల్ వ్యవస్థ ఈ 3 కూడా ఏ విధంగా నిర్వీర్యం అయిపోతున్నాయో మనం గమనిస్తున్నాం. ఈ 3 నిర్వీర్యం అయిపోవడం వల్ల ఈరోజు భారతదేశం ఇంకా ముందుకు పోవడానికి చాలా పెద్ద ఎత్తున టైం పడుతూ ఉంది. ఒకటే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమింపబడతా ఉన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్గా, హైకోర్టు జడ్జిలుగా నియమింపబడతా ఉన్నారు. అదేవిధంగా బంధువుల వారసత్వంలాగా ఇదేదో వాళ్ళ సొంత జాగీరైనట్టు వారసత్వంలాగా వస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికైనా కానీ భారతీయ వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ కానీ, బ్యూరోక్రసీ కానీ, పొలిటికల్ వ్యవస్థ ఈ 2 ఫస్ట్ న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ 2 మారితే ఆటోమేటిక్గా పొలిటికల్ వ్యవస్థ మారిపోతుంది. లేదంటే మారడానికి అవకాశం లేదు. అందుకే భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా ఎక్కడ కూడా మనం ఎప్పుడు కూడా వినలేదు ఇప్పటివరకు. సో కొలీజియం వల్ల భారతదేశం అభివృద్ధి వెనకబడతా ఉంది అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పదలుచుకున్నాను మిత్రులారా. సో ఇది భారతదేశంలో అత్యంత దారుణం ఏంటంటే నిర్వీర్యమైన వ్యవస్థ ఏంటంటే న్యాయ వ్యవస్థ. దాని ద్వారా ఏ విధంగా మేనేజింగ్ జరుగుతుందో మనందరం కూడా గమనించాం. దాని తర్వాత చాలా విషయాలు కూడా ఉన్నాయి. దానిలో చెప్పాలంటే ఈ దేశంలో అత్యంత దారుణమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ, దాని తర్వాత బ్యూరోక్రసీ, దాని తర్వాతనే పొలిటికల్ వ్యవస్థ. ఈవెన్ కరప్షన్ విషయంలో కూడా న్యాయ వ్యవస్థ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో బ్యూరోక్రసీ ఉంటుంది, థర్డ్ ప్లేస్లోనే ఈరోజు పొలిటికల్ వ్యవస్థ ఉంటుంది. దాదాపు 20-25%, 20% మాత్రమే పొలిటికల్ వ్యవస్థలో కరప్షన్ ఉంటుంది తప్ప ఈ మిగతా 80% మొత్తం కూడా మెజారిటీగా న్యాయ వ్యవస్థలో ఉంటుంది, తర్వాత బ్యూరోక్రసీలో ఉంటుంది అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా. సో ఆ విషయాలు ఎక్కడ కూడా బయటపడవు. ఈవెన్ వాళ్ళ ఆస్తులు కూడా ఎక్కడ బయట పెట్టరు, వాళ్ళ కమ్యూనిటీ ఏందని బయట పెట్టరు. అన్ని రకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తూనే ఉంటారు. సో ఇది కనబడతా ఉంది. సాధారణంగా ఎవరికైనా అన్యాయం జరిగి ఎక్కడ న్యాయం దొరికే పరిస్థితి లేకపోతే చిట్ట చివరి అవకాశంగా న్యాయస్థానాల తలుపులు తడుతుంటాం. అందున పౌరులు ప్రాథమిక హక్కులు, వారి స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టులపై ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుతాం. అయితే దేశంలో 60% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీ న్యాయమూర్తులకే అత్యున్నత కోర్టులో తీరని అన్యాయం జరుగుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాల్లో వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి న్యాయమూర్తుల పట్ల వివక్ష కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా హైకోర్టులో జరుగుతున్నటువంటి జడ్జిల నియామకాల్లో ఓబీసీ న్యాయమూర్తులకు వారి జనాభా దామాషా ప్రకారం అవకాశాలు దక్కడం లేదు. సుప్రీంకోర్టు కొలీజియం చేస్తున్నటువంటి సిఫారసుల్లో అత్యధికులు అప్పర్ క్యాస్ట్ జడ్జిలే ఉండడం గమనార్హం. ఇక వాళ్ళకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయమే ఉంటుంది. ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి అంశాల పట్ల అప్పర్ క్యాస్ట్ జడ్జిలు ఏ విధంగా ఒక సానుకూల ధోరణితో ఏ విధంగా ఇస్తారు, వాళ్ళని అణగదొక్కడానికే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్లకు సరి అయినటువంటి రీతిలో న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని కోణంలో ఎవరు కూడా ఆలోచించరు. అందుకే బీసీలకు ప్రతిసారి కూడా
ఈ పొలిటికల్ వ్యవస్థలో కొన్ని నిర్ణయాలు జరిగినప్పుడు అవి న్యాయస్థానంలో వీగిపోతూ ఉంటాయి. దానికి బ్యూరోక్రసీ కూడా కొంత సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 కోర్టులు ఉన్నాయి. వీటిలో 1134 న్యాయమూర్తి పదవులు ఉన్నాయి. అయితే దేశంలోని వివిధ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సామాజిక వర్గాల వారీగా జడ్జిల అపాయింట్మెంట్ సంబంధించిన వివరాలను విడుదల చేసింది. గత 4 ఏళ్లుగా వివిధ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించినటువంటి వివరాలను సుప్రీం 2 జాబితాలుగా విడుదల చేసింది. నవంబర్ 22 నుంచి 2024 వరకు నవంబర్ వరకు ఒక జాబితా, 24 నుంచి ఇప్పటి వరకు మరో జాబితాను తయారు చేసి మీడియాకు విడుదల చేసింది. అయితే సుప్రీంకోర్టు కొలీజియం విడుదల చేసిన ఈ జాబితాను పరిశీలిస్తే విషయం కలగక మానదు. గత 4 ఏళ్ల కాలంలో ఓబీసీలు, మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాల న్యాయమూర్తులకు ఏ రకంగా అన్యాయం జరిగిందో సుప్రీంకోర్టు కొలీజియం నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ 4 ఏళ్లలో గత సుప్రీం కొలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు సంబంధించినటువంటి దాదాపు 221 మంది న్యాయమూర్తుల నియామకం కోసం సిఫారసు చేసింది. అయితే 221 మంది జడ్జిల నియామకాల్లో ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జడ్జిలే 124 మంది ఉండడం గమనార్హం. ఇక ఓబీసీల విషయానికి వస్తే ఈ 4 ఏళ్లలో 32 మంది మాత్రమే హైకోర్టు న్యాయమూర్తులుగా నామినేట్ అయ్యారు. మొత్తం జడ్జిల ఎంపికలో ఓబీసీ వర్గాల శాతం 14.05% ఉందట. మనం ఉన్నదేమో 50% పైగా ఉంటాం. మనకు వచ్చేటువంటి శాతం చూడండి 14% ఉంది. సో ఇదే సమయంలోనూ గత సుప్రీంకోర్టు కొలీజియంలో మహిళా న్యాయమూర్తుల నియామకాలను తీరని అన్యాయమే చేశాయి. కేవలం 34 మంది మహిళా జడ్జిలు మాత్రమే న్యాయమూర్తులుగా నియమింపబడ్డారు. మొత్తం జడ్జిల నియామకాల్లో ఇది 15% మాత్రంగానే ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి 8-7 మంది చొప్పున న్యాయమూర్తులుగా నియామకమయ్యారు. గత సుప్రీంకోర్టు కొలీజియం మహిళా, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 56% నియమించిన న్యాయమూర్తులను నియమించమని సిఫారసు చేయలేకపోవడం గమనార్హం. ఇక ఇటీవల సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి రిటైర్ అయినటువంటి సంజీవ్ ఖన్నా, అలాగే 2024లో పదవి విరమణ పొందినటువంటి జస్టిస్ చంద్రచూడ్ ఇద్దరు కుటుంబాలు న్యాయమూర్తుల బ్యాక్గ్రౌండ్కు సంబంధించి కావడం విశేషం. జస్టిస్ చంద్రచూడ్ తండ్రి 1975 నుంచి 85 మధ్యన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే సంజీవ్ ఖన్నా తండ్రి కూడా ఢిల్లీ హైకోర్టులో గతంలో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి దేవరాజ్ ఖన్నా కుమారుడే. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఈ ఇద్దరు చీఫ్ జస్టిస్లకు బంధుత్వ నేపథ్యాలే ఉండడం గమనార్హం అంటూ చూస్తూ ఉన్నాం. ఇక ఇటీవల జస్టిస్ ఖన్నా తాను దిగిపోయే ముందు 6% మేర జడ్జిల నియామకాల గురించి సిఫారసు చేసినట్టు తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం విడుదల చేసినట్టు నివేదికలు బట్టి అర్థమవుతుంది. సో ఇక వారసత్వంగా వస్తుంది. వారసత్వం లాగానే వారసులే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిలుగా, హైకోర్టు జడ్జిలుగా నియమింపబడతా ఉన్నారు. అది 100% కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకరు న్యాయమూర్తి ఏంటంటే వాళ్ళ కుటుంబంలో మళ్ళీ కొంతమంది జడ్జిలుగా నియమింపబడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో కొలీజియమే చెప్పాలి. ఇది భారతదేశ న్యాయ వ్యవస్థకు కొంత మేర ఇబ్బంది కలిగించేటువంటి అంశం. భారతదేశ పౌరులకు కూడా ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ మీద పెద్ద ఎత్తున నమ్మకం పోతుందనడానికి కూడా నిదర్శనంగా కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్